పనీరు, జీడిపప్పు, ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ తినే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా బయట ఇలాంటి ఫుడ్స్ తినాలి అంటే ఒకసారి ఆలోచించండి. రీసెంట్ గా హైదరాబాద్ లో 110 కిలోల ఫ్రైడ్ చికెన్ ని 500 కేజీల ఫేక్ జీడిపప్పుని గుర్తించారు. ఇవన్నీ మీ ఫేవరెట్ రెస్టారెంట్స్ లో రెగ్యులర్ గా టేస్టీగా మీకు వడ్డించే ఫుడ్ ఐటమ్స్ ఇవే. కాజు టమాటో కర్రీ పుల్కాలో భలే ఉంది అంటూ లొటలేసుకుంటూ తినే ముందు అవన్నీ జీడిపప్పులా ఉంటాయి కానీ జీడిపప్పు కాదు. ప్లేట్ మొత్తం నాకేసిన తర్వాత ఈ రెస్టారెంట్ ఓనర్ కి మనం అంటే చాలా ప్రేమ ఎక్కువ అనుకుంటా. మనం ఆర్డర్ ఇచ్చిన కర్రీలో పొరపాటును ఎక్కువ జీడిపప్పులు వేసి వండేసి మనకి ఇచ్చేసాడు అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైం కూడా అదే రెస్టారెంట్ కి వెళ్లి తింటారు. పలానా అడ్రస్ లో భలే ఉంటుందిరా ఫుడ్ అని వేరే వాళ్ళకి రికమెండ్ కూడా చేస్తారు. నిజానికి అవన్నీ నకిలీ జీడిపప్పులు. ఒరిజినల్ జీడిపప్పులు మీరు కొనాలంటే కేజీ 1000 రూపాయల పైనే ఉంటుంది. తక్కువలో తక్కువ చీప్ లో కొనాలన్నా కూడా 500 నుండి 800 రూపాయలు ఉంటుంది. మీరు ఆర్డర్ చేసే టమాటా కాజు కర్రీలో హాఫ్ కేజీ జీడిపప్పులు వేసి 150 రూపాయలకి ఎలా ఇచ్చాడు అనుకున్నారు? జీడిపప్పులా కనిపించే ఈ పిండి, స్టార్చ్, సోయా ప్రోటీన్, చీప్ ఆయిల్, కొన్ని రకాలైన వెజిటబుల్ ఆయిల్స్, కొన్ని రకాల కల్తీ పదార్థాలతో ఈ ఫేక్ జీడిపప్పును తయారు చేసి మీ కడుపులో పంపిస్తారు. మీ లివరు, కిడ్నీ మింగేయాలంటే రోజు ఈ కాజు కర్రీ, ఆ మైదా తింటే సరిపోద్ది. 1 కిలో పనీర్ తయారు చేయడానికి సుమారు 6 నుండి 8 లీటర్ల పాలు అవసరం. అంటే సుమారుగా 500 రూపాయల పైన ఖర్చు అవుద్ది. అదే 1 కిలో ఫేక్ పనీర్ తయారు చేయడానికి 100 రూపాయల నుండి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఫేక్ పనీర్ ని మొక్కజొన్న పిండి, బంగాళదుంప పిండి, వాటితో పాటు ఫామ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఫ్యాట్స్, సింథటిక్ పాలు, గట్టి పడడానికి ఇంకొన్ని కెమికల్స్ ఇవన్నీ కలిపి పనీర్ ని తయారు చేస్తారు. అబ్బా పనీర్ కర్రీ అంటూ లొటలేసుకుంటూ తింటారు. తర్వాత మీ లివరు, మీ కిడ్నీలు మింగిపోయి చెడు కొలెస్ట్రాల్ మీ బాడీలో పెరిగిపోయి మీ గుండె షెడ్కి వెళ్ళిపోద్ది. టేస్టీగానే ఉంటుంది కదా అని అంటారు. ప్రతి టేస్టీ వెనక అనారోగ్యాలు కూడా ఉంటాయి. అబ్బా ఫుల్ కోడిని భలే కాల్చేశారు, ఎర్రగా ఉంది, తింటే ఎలా ఉంటుందో అని ఒక ఫుల్ తండూరి కోడి ఆర్డర్ చేస్తారు. పక్కనే మయోనిస్ అంటే 1 కేజీ ఆయిల్ 2 కోడిగుడ్లు కొట్టేసి చిక్కగా పేస్ట్ చేసి ఇస్తాడు. అది నంచుకొని తింటుంటారు అంటూ లొటలేస్తారు. అప్పటికే ఆ కోడి ఒక నల్లటి డీజిల్ లో స్నానం చేసి బయటకు వచ్చుంటది. అది పెరగడానికి ఆ కోడి యజమాని 100 హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చుంటాడు. ఇలాంటి కోడిని మీ ఇంట్లో మైనర్ అమ్మాయిలు గనక తింటే మీ అమ్మాయి తొందరగా మెచ్యూర్ అయిపోయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీసీఓడీలు వచ్చేసి నెలసర్లు సరిగ్గా రాక పిల్లలు పుట్టకపోవడం. దానికి తోడు ఈ థమ్సప్లు, స్ప్రైట్లు తాగేస్తారు. మళ్ళీ ఆరోగ్యం చెడిపోయిందని మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ నకిలీ మందులు అమ్ముకునే డాక్టర్లు, వ్యాపారం చేసే మెడికల్ షాపులు ఉంటాయి. టైం బాగుంటే బతుకుతారు, లేకపోతే ఏ కిడ్నీ పోయింది, లివర్ పోయింది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూర్చుంటారు. అంతా బాగున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఇలాంటి కల్తీ ఆహారాన్ని ఆపండి, ఈ కెమికల్స్ కొట్టే రైతులను కూడా కంట్రోల్ చేయండి అంటే ఎవరు చేయరు. ఒకవేళ ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని మా పార్టీని అంటావా, మా జెండాని అంటావా, మా మతాన్ని ప్రశ్నిస్తావా అంటూ కామెంట్స్ లో అటాక్ చేస్తారు. అవసరమైతే చంపేస్తారు కూడా. ఇవన్నీ దాటుకొని కూడా ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెళ్తే ప్రభుత్వాలకైనా అంత టైం ఎక్కడిది? రోజు కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం, మీడియా రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు, ఆస్తులు సంపాదించుకునే బిజీ పనుల్లో ఉండే వాళ్ళని ఏమని ప్రశ్నిస్తారు? మీరు నిజాయితీగా సంపాదించే ప్రతి పైసాకి మీరు తినే తిండి కూడా సరిగ్గా తినలేని బ్రతుకుంటే ఎంత, పోతే ఎంత? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి.